నంద్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మట్టి మిద్దె కూలి నలుగురు మృతి చెందారు. చాగలమరి మండలం చిన్నవంగల్లో ఘటన జరిగింది. రాత్రి సమయంలో మట్టి మిద్దె కూలింది. శిథిలాల కింద కుటుంబంలోని నలుగురు మృతి చెందారు. మృతుల్లో దంపతులు శేఖర్ రెడ్డి, దస్తగిరమ్మ, ఇద్దరు కూతురున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు గ్రామస్తులు. నంద్యాల జిల్లాలో ఈ ఘోర దుర్ఘటన జరిగింది. మట్టి మిద్దె కూలి నలుగురు మృతి చెందారు. చాగలమరి మండలం చిన్నవంగల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి సమయంలో ఈ మట్టి మిద్దె కూలినట్టుగా తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కున్న కుటుంబంలోని నలుగురు మృతి చెందారు. దంపతులు శేఖర్ రెడ్డి, దస్తగిరమ్మ, వారి ఇద్దరి కూతుర్లు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఆ మృతదేహాలను బయటకు తీశారు. ముందు మట్టి రావాలి. చాగలమరి మండలం చిన్నవంగల్లో మట్టి మిద్దె కూలి నలుగురు దుర్మరణం చెందారు. రాత్రి సమయంలో ఈ మిద్దె కూలినట్టుగా తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కున్న కుటుంబంలోని నలుగురు మృతి చెందారు. మృతుల్లో దంపతులు శేఖర్ రెడ్డి, దస్తగిరమ్మ, వారి ఇద్దరు కూతురున్నారు. శిథిలాల కింద చిక్కున్న మృతదేహాలను బయటకు తీశారు గ్రామస్తులు. హుసేన్ చేరుతున్నారు. హుసేన్, నంద్యాల జిల్లాలో ఘోర దుర్ఘటన జరిగింది. చాగలమరి చిన్నవంగల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ చెప్పండి. రామదాస్, నంద్యాల జిల్లా చాగలమరి మండలం చిన్నవంగలి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అర్ధరాత్రి నిద్రిస్తున్నటువంటి సమయంలో పురాతన మట్టి మిద్దె కూలి నలుగురు చనిపోయినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకసారిగా ఈ మిద్దె కూలినటువంటి అంశం ఉదయం లేచే వరకు ఎవరు గ్రామస్తులు కూడా పరిశీలించేటువంటి పరిస్థితి అయితే లేదు. అయితే తెల్లవారుజామునే సంఘటన చూడడంతో స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా శిథిలాల కింద ఉన్న మృతదేహాలను తీస్తున్నారు. అందులో ప్రధానంగా శేఖర్ రెడ్డి, దస్తగిరమ్మ భార్యాభర్తల కాక పవిత్ర, గురులక్ష్మి, ఇద్దరు పిల్లలు కూడా చనిపోయినటువంటి ఘటన ఉంది. అయితే శేఖర్ రెడ్డి, దస్తగిరమ్మ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అందులో ఒక అమ్మాయి స్థానికంగా ఉన్నటువంటి చాగలమరి హాస్టల్లోనే చదువుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తన ఒక్కటి మాత్రమే ఈరోజు బతుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తాను కూడా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఉంటే మాత్రం చనిపోయే, అందరూ కూడా ఒకసారిగా ఆ కుటుంబం మొత్తం చనిపోయేటువంటి ప్రమాదం ఉండేది. నిన్నటి రోజునే శేఖర్ రెడ్డి, దస్తగిరమ్మలు ఇంకో వేరే ఊరికి వెళ్ళి తిరిగి వచ్చారు. నిన్న మధ్యాహ్నం వేళనే ఆ ఊరికి చాగలమరికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది, చిన్నవంగలికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే అర్ధరాత్రి నిద్రిస్తున్న వేళ ఒకసారిగా మట్టి మీద కూలడంతో నలుగురు కూడా మట్టిలో సమాధి అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో ఉన్నటువంటి మృతదేహాలు మాత్రం స్థానికంగా ఉన్న గ్రామస్తులంతా కూడా బయటికి తీసేటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ఈ ఘటనతో చాగలమరి మండలంలోనే పెద్ద విషాదాన్ని ఎలుముకుందని చెప్పొచ్చు. ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు నలుగురు కూడా నిద్రిస్తున్న సమయంలో ఏం జరుగుతుందో తెలియదు, ఏమవుతుందని అది ఒక్కసారి పడుకున్నటువంటి వాళ్ళు పడుకున్నలాగే ఆ మట్టి మీద కప్పేయడంతో అందులో నుంచి బయటికి రాలేని పరిస్థితి. అందులో మనకు సుమారుగా 2-3 అడుగులు పైగా ఈ మట్టి పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే అందరూ కూడా ఆ మట్టిలోనే సమాధి అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ సంఘటన మీద ఎట్లా జరిగిందంటే ఇటీవల కురిసిన వర్షాలకి ఆ ఇల్లు శిథిలావస్థకు చేరుకుందా? దీన్ని గుర్తించలేకపోయారా? ఏం జరిగింది అసలు? ఇది చాలా పురాతనమైన ఇల్లు రామదాస్. ఎందుకంటే మట్టి మిద్దెలు అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ కదా, సుమారుగా 50-60 సంవత్సరాల క్రితం కట్టి ఉన్నది. ఎప్పటికప్పుడు ప్రతి ఏడా లేదంటే 2-3 ఏళ్లకు ఒకసారి మిద్దె పైన ఉన్నటువంటి మట్టిని మొత్తం తొలగించి దాన్ని రీప్లేస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ గత కొంతకాలంగా ఈ మట్టి మిద్దె కింద కుంగినట్లు కనిపించింది. అయితే పడిపోదులనే ప్రమాదం ఉండదులేని భావించారు. దాన్ని
ఎక్కడ కూడా మార్పులు చేసుకోకపోవడం, లేకపోతే ప్రాథమికంగా చిన్న ఈ పనులు చేసుకోకపోవడం వల్లే మట్టి మీద కూలినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. 50 ఏళ్ల సంవత్సరాల నాటిదంటే కంపల్సరీగా దానిపైన వేసినటువంటి మట్టి కింద ఉన్నటువంటి కర్రలు ఏవైతే ఉన్నాయో ఆ కర్రలు కూడా పుచ్చుపట్టిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అప్పటికే కాస్త కుంగి ఉంది. ఆ ముందు భాగంలోనే స్థానికంగా ఉన్న ప్రజలు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రధానంగా వర్షాలు అయితే ఎలాంటి వర్షాలు లేవు, కానీ ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలు కూడా కురవనటువంటి పరిస్థితి ఉంది. కానీ అది ప్రమాదవశాత్తు పూర్తి స్థాయిలో కుంగి ఉండడంతో ఈ సంఘటన జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఏం జరిగింది అనేటువంటి అంశం మీద కూడా. అయితే ఒక్కసారిగా ఆ చాగలమరి చిన్న వంగలి గ్రామంలో విషాద ఛాయలు ఉన్నాయి. ముక్కుపచ్చాలని 2 పిల్లలతో పాటు భార్యాభర్తలు చనిపోవడం అనేటువంటిది, ఒకే కుటుంబం సంబంధించిన 4 ఒకేసారి చనిపోవడం ఆ కుటుంబంలో ఆ గ్రామంలో తీరని విషాదాన్ని మిలిచిందని చెప్పవచ్చు. ఎవరు చూసినా అయ్యో పాపం ఇలాంటి సంఘటన జరిగింది, కనీసం పగలు జరిగింది, ఎవరో ఒకరు కనీసం పిల్లలు పెద్దలు బతికేవారనేటువంటి ఈ బతికేవారని చెప్పుకునేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ హుసేన్. నంద్యాల చాగలమరి మండలం చిన్నవంగల్లో ఈ ఘటన జరిగింది. పురాతన భవనం కూలి 4 మట్టి కింద సమాధయ్యారు. రాత్రి సమయంలో ఈ మట్టి మిద్దె కూలినట్టుగా తెలుస్తుంది. శిథిలాల కింద చిక్కుకున్న కుటుంబంలోని 4 మృతి చెందారు. మృతుల్లో దంపతులు శేఖర్ రెడ్డి, దస్తగిరమ్మ, 2 కూతుళ్లు ఉన్నారు. శిథిలాల కింద చిక్కున్న మృతదేహాలను గ్రామస్తులు బయటకు తీశారు.